ఆగు ఎందుకు అంతగానే కొడుతున్నావు? కొట్టుడు కాదు బాబాయ్, కోసి కారం పెట్టినా తప్పే లేదు. ఎందుకు బిడ్డ ఏమైంది? ఏమైందా? ఇంట్లో ఈ సమెత్తు పని చేయడే బాబాయ్. పైసలు ఏడ దాసి నాని ఇల్లన్నీ డబ్బాలన్నీ ఎత్తుకుతాడు. ఎరికేనా? ఆగు గంట మాత్రమే కొట్టుడానే. కొట్టుడా నరికి పోగులేసుడా. పొద్దుగా లేవంగానే అన్నం వండాలంటాడు, దాంట్లో మంచి మంచి కూరలు కావాలంటాడు. ఆ కూరలు అయిపోయి బువ్వ తిని బయటకు పోతాడా, మందుకు పైసలు కావాలంటాడు. అవన్నీ నేను ఏడుకెళ్ళి తెచ్చి మందు కావాలి, పైసలు కావాలి, బువ్వ కూరలు కావాలంటే ఈ పొద్దు పెడతాండే. సరే పోంతి బిడ్డ, ఇదేమన్నా నీకు కొత్తనా? కుక్కతో ఒక వంకర అన్నట్టు వీని బుద్ధి గింతే ఎప్పుడు మారది. ఏం చేయాలి బాబాయ్, ఇక నా బతుకు ఎప్పుడు గింతేనా? ఈ నల్లమొక్కప్పుడు మారడా? సరే పోంతి బిడ్డ, వీడి గింతే, నీ పని నువ్వు చేసుకో. గదే అవుతుంది నా బతుకు. వీడి ఇంతే ఇక మారడు. రజని ఆకలితో అన్నం పెట్టే. ఇవాళ నా మూడు తాగకుండా అత్తడవచ్చు. మంచిగా చికెన్ వండినా కదా, ప్రేమ కొద్ది పెడదాం అనుకున్నా. బగ్గ తాగే వచ్చినట్టున్నాడు ఈ నల్లమొక్క పొడు. ఆగు, నీకు కారం పొడి నూనె పోసి పెడతా. ఏమైందా బీరిపోయిన బొమ్మ లెక్క? పోయి అన్నం వేసుకురా పో. అబ్బా ఇలా చికెన్ ఉంటున్నది, కమ్ముడి వాసన వస్తుంది. ఏం ఆలోచిస్తానవే నువ్వు? చికెన్ అన్నట్టు నాకే తెలుసు అనుకుంటున్నావా? నువ్వు చికెన్ సెంటర్కి పోయి చికెన్ కొనంగా నేను చూసినా. నేను చికెన్ కొన్న మాట నిజమే కానీ చికెన్ మస్తు వండినా, కూర మంచుకున్నదని మొత్తం నేనే తిన్నా. అందులో ఏం లేదు. ఆఖరికి ఒగ్గిదే కారం ఉన్ను నూనె అన్నం వేసుకొచ్చిన తిను. మొత్తం తిన్నా, ఇప్పుడు ఏం లేదు. నీ కారం నూనె ఏందట్లా చెప్తాను? ఇంకాసేపు ఆగినాం అనుకో ఇంత కూడా దొరకదు. చక్కగా తిను, తీసురా తినంటే. నామగుడు ఉన్నట్టే ఉన్నాడు అనుకుంటే నామగుడే కదా. భగవంతా, వీడికి కూడా తాగొచ్చినవా? ఇంటికాన్నే తాగత్తే మంది ముందు మానం పోతుందని ఓర్చుకొని ఊకుంటాడు. స్టేర్ కాడికి కూడా తాగొచ్చినవా? నీ మీద మన్ను పోయ్యా. తీసుకో బాయిలు ఎత్తేనుండే చూస్తే ఇజ్జత్ మానం పోతుంది. ఇక్కడ కూడా తాగత్తాడు. ఈ పని చేయడు, పాటు చేయడు, చేసుకునేదాన్ని బాయిలు ఎత్తేనా? నువ్వు తీసుకపోయి ఎత్తకపోను.
అబ్బో ఏంది మొగుడా నువ్వేనా రోజు ఫుల్ తాగి ఉక్కుంటూ వచ్చేటోనివి ఇవాళ తాగకుండానే వచ్చినావు. అగో ఏం దగ్గర ఎట్లా అంటున్నావు? నువ్వే కదనే ఏం పని చెప్తలేడు తాగుతాను తిరుగుతాను అంటున్నావు. ఇగో చికెన్ పైసలు తీసుకొచ్చిన తీసుకో. ఏంది ఇది కలనా నిజమా? కరగాదే నిజమే ఇది. అవునా? ఏంటి బాబాయ్ నువ్వు ఇట్లా వచ్చినావు? నీ మొగుడు చేసిన కనకారం చెప్తామని వచ్చిన. నా మొగుడు ఏం చేసిండు? కింద వాడ రాజుగారు లేడా బిడ్డ? తెలుసు ఆ రాజు కోళ్ళ పందాల కానీ కోడిని పెంచుకున్నాడు. ఆ రాజుగారు లేనప్పుడు నీ మొగుడు ఏం చేసింది తెలుసా బిడ్డ? ఆ కోడిని దొరకబట్టిండు, కోసిండు, ఇంత అమ్మిండు, ఇంత తెచ్చిండు. ఆ పైసలు కూడా అవే. నాకెట్ట చేసి అనుకుంటున్నావా బిడ్డ? నీ మొగుడు ఆ కోడిని దొరకవటానికి నేను చూసిన బిడ్డ. ఆ రాజుగాడు వాడకట్టు మీద మొత్తం లొల్లి ఎత్తుండు బిడ్డ. వాడిని సంధాయించి ఇడికి వచ్చిన. అబ్బా మంచి పని చేసినవి బాబాయ్. లేకపోతే ఆ రాజుగాడు కోడిని దొంగతనం చేసింది నీ మొగడే అని నా ఇంటి ముందుకు వచ్చి లొల్లి పెడితే నా ఇజ్జత్ మానం మొత్తము. నీకు పుణ్యం ఉన్నదే, మంచి పని చేసినవే. జరవానికి మంచిగా భయం చెప్పు. హేరా మొగడా నా మొగుడు ఇయ్యాల 1000 రూపాయలు పట్టుకొని కిలో చికెన్ పట్టుకొని వస్తే అబ్బా ఇక మారిండు కావచ్చు, తాగడు కావచ్చు, మంచిగా పని చేసి నాకు పైసలు తెచ్చిండు అనుకుంటే నువ్వు వేసిన ఘనకార్యం గిదా. నీ చికెన్ మీద నీ మీద ఈ చికెన్ బాబాయ్ మనం ఆడిన నాటకం సక్సెస్ అయిందే. మన ప్లాన్ ఫుల్ సక్సెస్. మస్తు రోజులైతుంది నీ అల్లుడు తాగిరాక. తాగుడు మొత్తం బంద్ చేసిండే. పాము నాటకం నిజంగా సక్సెస్ అయిందే. అబ్బా బిడ్డ, మనం ఆడింది నాటకం అని విలువనేయకు. తెలిస్తే మళ్ళీ మొత్తం మొదటికి వస్తుంది. గదెంత పని బాబాయ్, ఇన్ని రోజులైతుంది. ఆయనకేమన్నా తెలిసిందా? నేను చూసుకుంటాను అంతే. అది బిడ్డ నీ బతుకు బాగుండాలని నాటకం ఆడినావు. తాగుతోడు గిన్నార్లా గడ్డి పడేదాకా చూసుకున్నాడు. నీళ్లు మంచిగా నిండా పెడితే గడ్డి పడకపోవు, గింత గడ్డి పడతా. అది పొలకు నీళ్లు చక్కగా పెట్టపోతుంది, నారుకు చక్కగా పెట్టపోతుంది. ఆ పైపులు అదే సాగబెట్టే వరకే అల్ల అవుతుంది తప్ప అది పారిచ్చింది లేదే ఏం లేదు. అంత ఎండిపోతుంది మడి. అయ్యో భగవంతా, ఏం పాము చూసినవా? అసలు అది ఏం గుట్టింది? పావేనా? ఏమైంది? ఏం పాము చూసినవా నువ్వు? అయ్యో భగవంతా, అయ్యో ఓ దేవుడా, అయ్యో ఏమైంది బిడ్డ? ఎందుకంత ఆగమవుతారు? అయ్యో బాబాయ్ రాక రాక పొలం కాడికి వచ్చిండే. నా మగుడు పొలం కాడికి వచ్చిండు. మళ్ళా మంచిగా పని చేస్తాడని నేను అనుకున్నా. ఆ పాము చల్లకుండా పాము కుట్టిందట్నే. దేవుడా నేనేం చేయలే. ఏం పాము బిడ్డ? చూసిండ్రా? ఏం పాము చూసినవా? చూసినా. ఏం పాము? మచ్చలు ఉంది పాము. అది ఏం పాము నాకు అర్థమైతే లేదు. అగో మచ్చలు ఉందట్నే బాబాయ్. నేనేం చెయ్యాలి? అది ఏం పాము ఏమో. ఏ మచ్చల పామా? అది కొడితే ఏం కాదు బిడ్డ. అబ్బా ఏం కాదట. ఇప్పుడు ఏం కాదు బిడ్డ. దీనికి మందు తాగడం అలవాటు ఉంది కదా. మందు తాగిండి అనుకో పెయ్యన్ని మచ్చలెక్కి చచ్చిపోతాడు. అవునా? అయితే మందు బంద్ చేస్తేనే బతుకుతాడు అన్నట్టు కదా. నాకేమైతుందని మందు తాగినాం అనుకో ఇక నీకు అదే ఆఖరి రోజు అవుతుంది. రాక పొలం కాడికి వస్తే నాకు తాగుడు బంద్ పడ్డది కదా. ఏం గొత్తయ్యా, నువ్వే అన్నావు కదా మందు బంద్ చేస్తేనే అని. నిన్న ఆ దేవుడే ఈ రూపంలో వచ్చి కరుణించిండేమో. ఇట్లా చేస్తేనే నువ్వు మందు బంద్ చేస్తావు అనుకుని ఇట్లా చేసినట్టున్నాడు. అంతా మన మంచిగా జరిగింది తీయ్యా. అంతే అంటావు అనే. సరే బిడ్డ నేను పోయేస్తా. నువ్వు మాత్రం మందు తాగురా. మందు తాగితే మళ్ళీ బతుకోవు మరి. సరే బాబాయ్. అబ్బా బాబాయ్ కూడా దేవుని పుణ్యాలు వచ్చి చెప్పిండు. సరే బా మెల్లగా ఇంటికి పోదాం. ఓ దేవుడా, ఇప్పటి నుంచైనా మంచిగా ఉండు సరేనా? ఈ పాము చల్లగుండా. అమ్మ పిల్లమా, నేను మందు తాగద్దని పాము నాటకం ఆడతారా? చెప్తా. ఈ నాటకం నీ మోనికి తెలిసేనా అనుకో మన ఇద్దరి సంగతి అవుతుంది. నువ్వైతే జాగ్రత్తగా చూసుకో. సరే బాబాయ్.
అటు ఇటు బాబాయ్ నేను కలిపి పాము నాటకం వేసినాం, మంచిగా సక్సెస్ అయింది. ఇక నా మూడు తాగనే తాగడు, నేను సముద్రంగా ఉండొచ్చు. రజనీ రజనీ ఇరురా ఇట్లా ఇరురా ఏం చెప్పా తాగుతూ చచ్చిపోతానని తెలిసినా కూడా మళ్ళా తాగొచ్చిందని అనుకుంటున్నావా? నువ్వు మీ బాబాయ్ కలిసి నాటకం ఆడతారానే? మీ బండారం మొత్తం బయట పడ్డది. నాకే తాగుడు మాటతో చెప్తాను నువ్వు. నేను ఇట్లా కాదే, ఇట్లా ఏమైంది? ఏమో ముళ్ళబడి తగ్గుతున్నావు, ఎక్కడికి? ఇంకెక్కడికి? మా అమ్మగారి ఇంటికి వద్దన్నా, నీతో నీగా నేను ఏగలేను, ఈ గోస నాకు వద్దు. అంటే ఇప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టిపోతావానే? అవును, లేకపోతే రోజు తాగుడు తిరుగుడు తందనాడు ఊళ్ళో మొత్తం నా ఇజ్జత్ పోతుంది. నేను ఉండనే ఉండా. నువ్వెప్పుడైతే తాగుడు తిరుగుడు బంద్ చేసి మంచిగా పద్ధతిగా పని చేసుకుంటానో అని తెలుస్తుందో అప్పుడే నేను కథ. అప్పటిదాకా నేను ఉండనే ఉండా. నువ్వు లేనిది నేను ఉండలేనే. సరే, ఇక నుంచి నేను తాగా తినా తిరిగా నీ తొట్టే నీకు దండ పెడతా, రాసి పెట్టుకోయే. అబ్బా, ఇసొంటి మాటలు ఎన్ని మాట్లాడలేదు, ఇట్లాంటి ఒట్లు ఎన్ని పెట్టలేదు, నేను నమ్మా. అబ్బా సారీ, ఇది ఒక్కసారి నమ్మే. ఇగో ఇంకొకసారి తాగినట్టే తిరిగినట్టే తందనలు ఆడినట్టే నాకు తెలిసిందో ఈసారన్నా చెప్పి నేను మా అమ్మగారింటికి వీక్తానా. కానీ ఇంకొకసారి మాత్రం చెప్పక చేయక వీక్తా. ఎండి సావాలా నువ్వు? చెప్పినా నింటోగా దీంతోటి మొదటికి మోక్షం అష్టట్టున్నది. ఏందో ఏమో పోతే. వెల్కమ్ టు మెండిస్ బుక్ విలేజ్ యూట్యూబ్ ఛానల్. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ముందుగా మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. మెండిస్ బుక్ విలేజ్ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశామండి. ఇందులో మంచి మంచి సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ అండ్ కామెడీ వీడియోస్ రిలీజ్ చేస్తాం. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు అప్డేట్స్ వస్తాయి కాబట్టి. ఇంకెవరైనా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంటను గడియారండి. బై.